ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, గడిచిన ఆగస్టు నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగా కాపాడి సెప్టెంబరు మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను కీర్తించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఆరాధన అంతటిని నీవు ఆశీర్వాదకరంగా జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. రావాల్సిన ప్రతి బిడను క్షేమంగా త్వరితంగా మీరు తోడుకురండి. ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకుండా ప్రభువా ఒక్కొక్కరిని త్వరపెట్టి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ నిమిత్తం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎవరు ఏ సమస్యలతో, బాధలతో, బలహీనతలతో నీ సన్నిధికి వచ్చినారో వాటి నుండి వారికి విడుదల, నెమ్మదిని మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయన, పాటలు పాడే బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాయిద్యాలు వాయించేవారు నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ ఆత్మ తింపుదల వారి కొరకు ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా. నాయన, ఏదో ఒట్టిగా పాడటం కాదు, కానీ నీ ఆత్మ నింపుదలతో వారు చక్కగా బలంగా పాడగలుగుటకు అటువంటి కృపను దయచేయండి. నీ నామము స్తుతింపబడగలుగుటకు అటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన చక్కటి వర్తమానమును, హెచ్చరికలను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మాకు మీరు దయచేయండి నాయన. నీ యొక్క పరలోక వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి. చీకటి అంధకార శక్తులన్నింటిని లయపరచండి, అల్లరి శక్తులను లయపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా, కేవలము నీ నామానికి మాత్రమే మహిమ కలుగు నిమిత్తముగా ఆరాధన అంతటినీ నీవు జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. మా ముందున్న బలారాధనలు కూడా దీవెనకరంగా నీవు జరిగించండి. దాని కొరకు యోగ్యులుగా, అర్హులుగా నాయన నన్ను, మమ్మును, ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నువ్వు నడిపించండి. ఐగ్యతతో దాన్ని మేము ఆచరించకుండా ప్రభువా నాయన దాని యొక్క విలువను గ్రహించువారుగా మేము ఉండగలుగుటకు అటువంటి నీ కృపను చూపించి, ముఖ్యంగా ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నీవే నీ యొక్క అధ్యక్షతలో నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాతో నీ ఉన్నావయ్యా, క్షేమం ఇచ్చావయ్యా. నాతోడే ఉన్నావయ్యా, నన్నాదరించావయ్యా. నాతోనే ఉన్నావయ్యా, క్షేమం ఇచ్చావయ్యా. నాతోనే ఉన్నావయ్యా, నన్నాదరించావయ్యా. నిన్ను పాడి కీర్తించేదన్, కొనియాడి గణపరచేదన్. నిన్ను పాడి కీర్తించేదన్, కొనియాడి గణపరచేదన్. యేసయ్యా యేసయ్యా, నా బలవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా, నా కన్నీ నీవయ్యా. నాతోనే ఉన్నావయ్యా, క్షేమం ఇచ్చావయ్యా. నాతోనే ఉన్నావయ్యా, నన్నాదరించావయ్యా. కృంగిన వేళలో, దిగులు పడిన సమయములో, కృంగిన వేళలో, దిగులు పడిన సమయములో లేవనెత్తి నడిపించావు, ధైర్యమిచ్చి బలపరచావు. లేవనెత్తి నడిపించావు, ధైర్యమిచ్చి బలపరచావు. అండగా నీ ఉండి మెండుగా దీవించావు. నేను పాడి కీర్తించేదన్, కొనియాడి గణపరచేదన్. నేను పాడి కీర్తించేదన్, కొనియాడి గణపరచేదన్. యేసయ్యా యేసయ్యా, నా బలవు నీవయ్యా. యేసయ్యా యేసయ్యా, నా కన్నీ నీవయ్యా. నాతో నీ ఉన్నావయ్యా, క్షేమం ఇచ్చావయ్యా. నాతోడే ఉన్నావయ్యా, నన్నాదరించావయ్యా.
నాతోనే ఉన్నావయ్యా, క్షేమం ఇచ్చావయ్యా, నాతోనే ఉన్నావయ్యా, నన్నాదరించావయ్యా. నిన్ను పాడి కీర్తించేదన్, కొనియాడి కనపరచేదన్, నిన్ను పాడి కీర్తించేదన్, కొనియాడి కనపరచేదన్. యేసయ్యా యేసయ్యా నా బలము నీవయ్యా, యేసయ్యా యేసయ్యా నా బలము నీవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యవ్వన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవ్వన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవ్వన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా బలవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా బలవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములు మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, ఈ దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశలు తీర్చిన దేవా. కత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి, మోషే ఆశలు తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవ్వన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవ్వన కాలమందు నీ కాడి మోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా.
మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం 2025 సంవత్సరము గడిచిన 8 నెలలు, మరి మనము ఎంత తొందరగా 8 నెలలు కంప్లీట్ చేసేసుకున్నామంటే మనకే తెలియదు. అంత తొందరగా గడిచిపోయిన దినాలన్నీ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచినందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి బాగున్నారా అందరూ? అందరు బాగున్నారా? మరి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న మాట ఆది కాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపామయుడా, నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన నాయన 8 నెలలు తండ్రి ప్రభా, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచయ్యా. ప్రతి మార్గంలో నాయన క్షేమస్థితిని కలుగ చేసి ప్రతి పనిలో నాయన వర్ధిల్లతను నాయన మాకు చూపి మమ్మల్ని వర్ధిల్ల చేసిన దేవుడవు తండ్రి. ఈ యొక్క సెప్టెంబర్ మాసం అయ్యా ప్రభా, మా అందరికీ నాయన దీవెనకరంగా ఉండుటకు నీ కృపను మాకు చూపి నువ్వు మహిమ పొందు తండ్రి ప్రభా. నీ సంఘం ఎదుట నేను నిలబడటానికి నువ్వు చూపిన నీ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. అయా నన్ను కూడా బలపరిచి నీవు మాత్రమే మహిమ పొందయా. నీ మాటను నాయన ప్రకటిస్తుండగా నీ సహాయంను నాకు దయచేసి అయా నీ మాట ద్వారా తండ్రి ప్రతి ఒక్కరూ విన్నప్పుడు అయా నిన్ను మాత్రమే మహిమపరచుటకు నీ కృపను చూపి నువ్వు మహిమ పొందుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వచన భాగంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యోసేపు గురించి. యోసేపుకు దేవుడు ఎలా ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎందుకు యోసేపుకు తోడై ఉన్నాడు? యోసేపు యొక్క జీవిత చరిత్రను మనం చూడగలిగితే మరి యోసేపు యాకోబు యొక్క కుమారుడు, ఎంతో ఇష్టమైన కుమారుడు. మరి ఎంత అల్లారి ముద్దుగా అంటే అందరికన్నా చిన్నవాడు ఈ యొక్క యోసేపు యాకోబుకి. మరి ఎంతో చక్కగా తను ప్రేమతో ఎంతగానో ప్రేమించి కొలువు చేసి మరి రాహేలును వివాహం ఆడిన తర్వాత ఎన్నో ఏండ్లకి యోసేపు జన్మించాడు. మరి యోసేపు అంటే యాకోబుకి చాలా ప్రాణము, ఇష్టము. ఆ ప్రేమని అలా చూపుతూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపుకి తన తల్లి కూడా లేకుండా ఉండింది, చిన్నవాడు. అప్పట్లో 17 సంవత్సరాలంటే చాలా చిన్నవారని అర్థం అనమాట. అంటే అప్పుడు జీవితం యొక్క సంవత్సరాలు ఎక్కువ కాలం ఉండేది. ఇప్పుడైతే తగ్గింది, కానీ జీవితం యొక్క కాళ్ళ పరిమితి ఎక్కువగా ఉండేది కనుక 150, 130 అలా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతూ ఉండేవారు. కనుక 17 సంవత్సరాలు అంటే అప్పుడు చిన్నతనం అనమాట, చాలా అల్లారి ముద్దుగా ఉండే వయసు. యోసేపు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి యోసేపుకు దేవుడు అనేకమైన చక్కని తలాంతులు ఇస్తూ కలలు కంటూ ఆ కలలు యొక్క తను కనిన కలలను తన అన్నదమ్ములతో షేర్ చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి సమయంలో తన అన్నదమ్ములు యోసేపు పట్ల ద్వేషం కలిగి ఉన్నారనమాట. ఎందుకు అంటే వీడు మా అందరికంటే చిన్నవాడు, వీడికి ఒక్కడికే ఇలాంటి కళలు వచ్చేస్తున్నాయా, వీడొక్కడికే అంతా తెలిసిపోతుందా అని ఒక చిన్న అసూయని వాళ్ళల్లో పెట్టుకొని తమ్ముణ్ణి ద్వేషించటం మొదలు పెట్టారు. అలా ద్వేషిస్తూ చిన్న దానికి వారు ద్వేషాన్ని మనసులో పెట్టుకున్నారు, కానీ అది ఒక పెద్ద ప్రమాదానికి దారి తీసింది. అప్పుడు ఏమైందంటే యోసేపును ఏదో రకంగా వదిలించుకుందామని అనుకున్నారు. మొత్తానికి తన తండ్రి
చెప్పిన మాటను యోసేపు విని తన అన్నదమ్ములను చూద్దామని పలకరిద్దామని వెళ్ళినప్పుడు యోసేపును ఏదో రకంగా బాధను కలగచేయాలనే ఆలోచన కలిగి తన అన్నదమ్ములు యోసేపును ఒక గుంటలోనికి త్రోసివేశారు. ఆ గుంటలోనికి త్రోసివేసిన తర్వాత మరలా వీడిని చంపద్దులే అని ఒక ఆలోచనకు వచ్చి వేరే వారికి అమ్మివేశారు, వేరే దేశానికి అమ్మివేశారు. అలా బానిసగా కొనిపోబడిన యోసేపు మరి ఆ దేశంలోనికి ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఒక అధికారి ఇంట ఉన్నాడు. ఆ అధికారి ఇంట ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు యోసేపు. అయినప్పటికీ ఏమాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గుంటలో పడిపోయాను కదా అని దేవుణ్ణి నిందించలేదు. గుంట నుంచి పైకి వచ్చాను కదా అని ఆ గుంట నుంచి మరలా అన్నదమ్ములే పైకి తీసి వేరే వారికి అమ్మివేసినప్పుడు తెలియని జనం దగ్గరికి వచ్చాను కదా, ఈ తెలియని దేవతలు, ఈ తెలియని మనుషులు, ఈ తెలియని యొక్క ఆ ప్రదేశంలో ఉండే ఆచారాలకి లోబడదామని ఏమాత్రము యోసేపు అనుకోలేదు. కానీ తను నమ్మిన దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టలేదు. దేవుని కలిగి జీవిస్తున్న సమయంలో మరి దేవుడు యోసేపుకు తోడుగా ఉండి తను ఎక్కడున్నాడో, ఏ ప్రదేశంలో ఉన్నాడో, ఎవరితో జీవిస్తున్నాడో, ఎవరికి పరిచర్య చేస్తున్నాడో ఆ పరిచర్యలో దేవుడు యోసేపును నిలబెట్టాడు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తినింట నుండెను. తన యజమానుడైన ఐగుప్తినింట మరి యోసేపు ఉన్నప్పుడు ఒక భయంకరమైన శోధన యోసేపుకు వచ్చింది. యవన కాలంలో ఉన్నాడు. మరి అంత మంచి యవన కాలంలో ఉన్నప్పుడు ఆ శోధనను ఎలా జయించగలిగాడు అంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక దేవుడు ఆ శోధన నుండి యోసేపు జయించటానికి దేవుడు సహాయము చేశాడు. మరి ఆ శోధన జయించిన తర్వాత ఆ శోధనలో ఉన్నప్పుడు మరి యోసేపుని ఏం చేశారు, ఆ యొక్క యజమానుని భార్య యజమానురాలు చెప్పిన మాట అందరికీ సత్యమైన మాటగా అనిపించింది. అబద్ధము ఒక సత్యమైన మాటగా అనిపించింది. ఎందుకు అంటే వారి యొక్క అధికారము, వారికి ఉండే వారి పరిస్థితులు అన్ని ఉన్నత స్థితిలో ఉన్నాయి. యోసేపు ఎక్కడి నుంచో ఆ ప్రాంతానికి, ఆ ఇంటికి తీసుకురాబడ్డాడు కనుక మరి యోసేపు మీద నింద వేయడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండబట్టి యోసేపును ఒక నిందితుడిగా, ఒక చెడ్డవానిగా అందరికీ చూపగలిగింది ఆమె. కానీ దేవాతి దేవుడు చూస్తున్నాడు కనుక యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఆ చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు అక్కడుండే ఒక అధికారికి దేవుడు ఒక మనస్సును కలగజేశాడు. ఏమని అంటే యోసేపు పట్ల ప్రేమగా చూడాలని, యోసేపు పట్ల మంచితనము కనపరచాలని ఒక మనస్సును దేవుడు ఆ అధికారికి, ఆ చెరసాలలో ఉండే అధికారికి కలగచేయటం వల్ల మరి యోసేపు పట్ల ఆయన మంచిగా ఉంటూ అక్కడుండే పెద్ద పెద్ద అధికారులను, అంటే రాజు సముఖం చుట్టూ, రాజు చుట్టూ ఉండే అధికారులు ఎవరైనా వారు తప్పు చేసి చెరసాలలోకి వస్తే వారికి పరిచర్య చేయటానికి ఈ యోసేపుకి ఈ అధికారి అప్పగించాడు. యోసేపు అంత శ్రమలో ఉన్నప్పుడు మొదటగా ఒక అధికారి ఇంట ఉన్నప్పుడు అక్కడ కూడా అన్ని పనుల మీద తనకి అధికారం ఇచ్చాడు ఆ ఇంటి యజమాని కనుక. అయినప్పటికీ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అధికారం ఉంది కదా అని తన యొక్క ఆలోచనను, తన సొంత ఆలోచనను అక్కడెక్కడ కూడా యోసేపు వాడలేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అక్కడ కూడా అన్ని విషయాలలో తన యొక్క మంచితనాన్ని చూపిస్తూ తనే అన్ని విషయాల్లో అధికారిగా ఉండి ఆ యజమాని ప్రతిదీ ఏ పని చేయాలన్నా యోసేపు చెప్పాడా చెయ్యండి అని ఈ విధముగా ఉంటూ మరి చెరసాలలోకి వచ్చిన తర్వాత కూడా చెరసాలలో కూడా కొంతమంది విఐపీస్కి పరిచర్య చేసే ఒక మంచి పని యోసేపుకు దేవుడు దయచేశాడు. అలా చేస్తున్న క్రమంలో ఒక ఇద్దరు అధికారులు, ఫరో యొక్క అధికారులు, పానదాయకులు, భక్ష్యకారులు, అంటే ఆహారం అందించేవారు, పానమును అందించేవారు, రాజుకి ఆహారమును పానమును అందించే ఇద్దరు అధికారులను చెరసాలలో వేసినప్పుడు యోసేపు వారికి పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్న క్రమంలో యోసేపుకి మరి పరిచర్య చేస్తున్న క్రమంలో ఈ ఇద్దరి అధికారులకు ఒక 2 కళలు వచ్చాయి, వేరుగా వచ్చాయి. ఆ కళలు బట్టి వారు చాలా చింతగా, రకరకాలుగా, అంటే కలతతో ఉన్నారు. చూడంగానే వారి మొహాలు చూడంగానే ఎందుకు కలతతో ఉన్నారని యోసేపు అడిగాడు. మరి కొంతమందికి దేవుడిచ్చే మంచి తలాంతు ఏంటంటే ఎదుటి వారి మాటను బట్టి వారు సంతోషంగా
బలహీనంగా ఉన్నారో, వారి బాధలో ఉన్నారో, వారు ఏమైనా బలహీనతతో ఉన్నారో గుర్తుపట్టే ఒక మంచి తలాంతుని ఇస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, హలో అనగానే అవతల వాళ్ళ వాయిస్ కూడా హలో అనగానే ఆ మాటను బట్టే కొందరు గుర్తించి ఏం బాగోలేదా, లేకపోతే దేన్ని టెన్షన్ పడుతున్నావా, లేకపోతే ఏంటి ఇలా ఉన్నావు అని వెంటనే అడుగుతారు. అలా అడుగుతున్నారు అంటే వారికి మంచి సెన్స్ ఉందని అర్థం కాదు, కానీ దేవుడు వారికి ఇచ్చిన తలాంతు. ఏమైంది, ఎందుకు బలహీనంగా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏ సమస్యలో ఉన్నావు అని వారి మాటను బట్టి కొందరు అడుగుతూ ఉంటారు. కొందరు మొహం చూడంగానే ఏమి ఎలా ఉన్నావు, ఏంటి నీ మొహం అంతా వికారంగా అయిపోయింది, ఏమైనా ఆరోగ్యం బాగోలేదా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ వారి యొక్క ఆలోచనను బట్టి, వారికి ఉండే జ్ఞానం బట్టి కాదు, కానీ దేవుడిచ్చిన తలాంతును బట్టి ఎదుటి వారి సమస్యను, ఎదుటి వారికి ఎవరికి చెప్పుకోలేని బాధను కూడా కొంతమంది మొహాలు చూసినప్పుడు కొందరికి అర్థమవుతూ ఉంటాయి. అలా అర్థమైనప్పుడు నీవు అడగలేని పరిస్థితుల్లో ఉంటే దేవుని సంద ప్రార్థన చేయి. ఎందుకో చాలా బాధగా ఉంది, పలానా వ్యక్తి నేను చూశాను కానీ అడగలేకపోయాను దేవా, నీవు చూచుచున్న దేవుడవు, నీవు సమస్తమును ఎరిగిన దేవుడవు కనుక వారి కలత ఏంటో, వారి చింత ఏంటో, వారి బాధ ఏంటో నీవు తెలిసిన దేవుడవు కనుక నీవు తీర్చుటకు నీవు సమర్థుడవని దేవుని సంద అడగాలి. అలాగే యోసేపు కూడా అధికారులను అడిగాడు. అడిగినప్పుడు చక్కగా వారి యొక్క కలలు చెప్పిన తర్వాత దాని భావం కూడా చక్కగా యోసేపు వివరించాడు. వివరించిన తర్వాత మరి ఎలాగైతే యోసేపు వివరించాడో అలాగే వారి జీవితాలలో జరిగింది. అలా జరిగినప్పుడు ఒక అధికారి మంచిగా బ్రతికి బయటపడ్డాడు, ఇంకొక అధికారి శిక్షకు గురయ్యాడు, చనిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన ఆయన ఒక 2 ఏళ్ల తర్వాత యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు ఆ యొక్క అధికారి తనకు చెప్పిన కళ, యోసేపు భావం ఎలాగుందో అలాగే తన జీవితంలో జరిగింది. బయటికి వచ్చాడు, నువ్వు వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎవరు? యోసేపు ఆ అధికారితో. కానీ ఆ అధికారి అంతా మర్చిపోయి ఇంకా అప్పటికి 2 సంవత్సరాలు యోసేపు జైల్లోనే ఉన్నాడు. ఆ జైల్లోనే పరిచర్య చేస్తున్నాడు. కానీ ఈ అధికారికి నేను అన్ని విషయాలు చెప్పాను కదా, ఈయనెళ్ళి నన్ను బయటకు పిలుస్తాడేమో అనే ఆశ తనలో ఉందేమో, కానీ దేవాతి దేవుడు తగిన సమయమందు మనకు సహాయము చేసేవాడు. తగిన సమయమందు తన గుప్పిలి విప్పి మనల్ని పోషించే దేవుడు కనుక మరి 2 సంవత్సరాల తర్వాత ఆ అధికారి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంటే రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల భావం ఏంటో తెలియదు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. కనుక ఆ కలభావం ఎవరు చెప్తారు అన్నప్పుడు ఈ అధికారికి వెంటనే యోసేపు గుర్తొచ్చి అయ్యా పలానా సంవత్సరంలో మీరు మమ్మల్ని జైల్లో వేశారు కదా, మాకు కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు చెప్పిన తర్వాత దాని భావము హెబ్రీడు ఒకడున్నాడు, ఆ కుర్రవాడు మాకు చెప్పాడు. యాజ్ ఈజీగా ఎలా చెప్పాడో అలాగే మా జీవితాలలో జరిగిందయ్యా అని చెప్పంగానే మరి యోసేపును ఆ రాజు దగ్గర యోసేపు నిమిత్తం ఈ అధికారి మాట్లాడినప్పుడు వెంటనే రాజు ఏమన్నాడంటే యోసేపుని తీసుకొని రమ్మన్నాడు. యోసేపు యొక్క జీవితంలో తనకుండే శ్రమలను బట్టి తన యవ్వన కాలంలో కూడా ఎటువంటి మరి కుడి ఎడమలకు తొలగకుండా ఈ దేవుని యొక్క మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తూ ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ తన యవ్వన కాలంలో తన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాడు. కనుక శోధన సమయంలో దేవుడు సహాయం చేశాడు. జైల్లో ఉన్నప్పుడు యోసేపుకి దేవుడు సహాయం చేశాడు. ఆ జైల్లో ఉంటుండగానే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ రాజు యొక్క కల భావమును తెలుసుకోవాలని రాజు ఆలోచన కలిగి ఉన్నప్పుడు యోసేపుని వెంటనే బయటికి తీసుకురమ్మన్నాడు. కనుక ప్రియ సంఘమా, మనం పరిస్థితులు ఎటువంటి వాటిల్లో ఉన్నాయి, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మనం ఏ సమయంలో దేవుని చేతికి మన యొక్క జీవితాన్ని అప్పగిస్తున్నాము. యవన కాలంలో ఉన్న బిడలు యవన కాలంలోనే దేవుని చేతికి వారి జీవితాలను అప్పగించుకుంటే మరి ఎటువంటి శోధనలను కూడా వారు లోనవ్వరు, ఎటువంటి ప్రలోభాలకి వారు గురికారు. మరి యవ్వన బిడ్డలు ఆడబిడ్డలు అయితే మరి భయంకరంగా, అంటే మగవారే చెడ్డవారని చెప్పడానికి లేదు, ఆడవారు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. ఎందుకంటే రోజులంతా భయంకరంగా ఉన్నాయి, సరైన ఆలోచన అందటం లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క జ్ఞానము లేక, దేవుని యొక్క భయం
భయము లేదు కనుక మనుషులు ఆ విధముగా ఉన్నారు. మన బిడలకు మనం ఏం చెప్పాలి అంటే, యవన కాలంలోనే నీ యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. యవన కాలంలో నీవు అప్పగిస్తే నీకు దేవుని యొక్క యవన బలము, యవన శక్తి నీకు దేవుడిస్తాడు. తగిన సమయమందు ఏ సమయంలో నువ్వు ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో నువ్వు ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి, ఒకవేళ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలి అంటే దేవుని యొక్క జ్ఞానము కావాలి. నీ జ్ఞానం నా జ్ఞానం అయితే సరిపోదు, కానీ దేవాది దేవుని యొక్క జ్ఞానము మనకు తోడుగా ఉంటే మనము దాని నుంచి బయటపడగలము, దాని నుంచి మనం రక్షింపబడగలము. కనుక ప్రియ సంఘమా, ప్రతి ఒక్కరు యవన కాలంలో ఉన్న వారి గురించే మాట్లాడుతుంది కదా అనుకుంటే కాదు. ప్రతి ఒక్కరు మన వయసును బట్టి, మనకుండే వచ్చే మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయనతో మన సహవాసం ఉంటే ఏముంటుందంట? మేలు కలుగుతుందంట. అలాగున సమాధానము, ఫస్ట్ మనకు సమాధానం ఉంది, అనేకమైన మేలులు, భౌతికమైన మేలులు మనము పొందుకుంటాము. కనుక మరి యోసేపు దేవుని యొక్క సహవాసంలో ఉన్నప్పుడు రాజు జ్ఞాపకం చేసుకున్నాడు. రాజు జ్ఞాపకం చేసుకుని వెంటనే మరి ఆయన పిలిపించండి అనగానే ఎంతో విచిత్రంగా, చెరసాలలో అంటే జైల్లో ఉండేవారు ఎలా ఉంటారండి? భయంకరంగా ఉంటారు. వారి మానసికమైన స్థితి బాగోదు. ఎందుకంటే కొందరు తప్పు చేసి వెళ్ళి ఉంటారు, కొందరు తప్పు చేయకుండానే జైల్లో ఉంటారు. పలానా వారు ఒకరు చేసిన తప్పు ఇంకొకరి మీద పడడం వల్ల వారికి ఎవరికి మాట సాయము లేక, మాట యొక్క బలము వారి పక్షాన లేక మరి అనవసరంగా జైల్లో ఉండిపోతూ ఉంటారు. అటువంటి వారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎవరు సహాయం చేసేవారు ఉండరు. కనుక వారి ఆలోచనలు, వారి తలంపులు, ఎవరున్నారు మా గురించి మాట్లాడేవారు, ఎవరు వస్తారు మా గురించి అని వారి మానసికమైన స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కానీ మరి యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక మరి యోసేపును వెంటనే పిలవమని రాజు అడగంగానే యోసేపును పిలిచి తనకు చక్కగా షేవ్ చేసి మంచి బట్టలు ఇచ్చారంట కట్టుకోవడానికి. కట్టుకున్నాక రాజు సన్నిధికి వచ్చాడు. రాజు సన్నిధికి రాగానే రాజు కల చెప్పాడు, దాని భావమును చక్కగా వివరించాడంట. ఆ వివరించిన తర్వాత ఫరో దృష్టికి యోసేపు ఎలా కనిపిస్తున్నాడో దేవుని వాక్యంలో చూద్దాము. మరి 41వ అధ్యాయము 37వ వచనము. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. నీవు నా ఇంటికిని అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెరసాలలో ఉన్న యోసేపు బయటకు రాగానే మరి రాజుకు కల యొక్క భావమును చక్కగా వివరించి చెప్పగలిగినప్పుడు మరి ఫరో యొక్క క్షేమమును కలగచేసే దేవుడు మన దేవుడని యోసేపు ఒక మాట చెప్తాడు. అదే ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడే నీ పక్షముగా క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును రాజా, నేను కాదు చెప్పేవాడిని, నా జ్ఞానము కాదు, నా బలము కాదు, నా శక్తి కాదు, నా సామర్థ్యము కాదని మరి అక్కడ కూడా దేవుణ్ణి మాత్రమే యోసేపు స్తుతించిన తర్వాత ఆ కలభావం అంతా విన్నాక మరి ఫరో దృష్టికి యోసేపు చెప్పింది చాలా యుక్తమైనదిగా, ఎంతో చక్కగా ఉంది. మరి ఇంత చక్కని వ్యక్తిని మరలా మేము ఎక్కడుండో తెచ్చుకోలేము, నువ్వు మా మధ్యలోనే ఉన్నావు, నీవే మాకు అధికారిగా ఉండు, నా ఇంటి మొత్తానికి, నా ప్రజలందరికీ నీవు అధికారిగా ఉండు, సింహాసనంలో మాత్రమే నేను నీకంటే పైవాడను, కానీ అన్నిటిపైన నీకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. దేవుడు కూడా సింహాసనం పైన ఉన్నాడు, మనందరికీ భూమి మీద ప్రతి దానిపైన అధికారం ఇచ్చాడు. కానీ ప్రతి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రసంగిలో కూడా ఉంటుంది, మనం చక్కగా అన్ని అనుభవించాలి, కానీ మనం చేస్తున్న ప్రతి పని ఎలాంటిదన్నది జాగ్రత్తగా గ్రహించి మనం ముందుకు నడుచుకోవాలి. ఎందుకు అంటే మరి అంత్య దినమందు మనం ఏ పనులు చేస్తున్నామో, మన క్రియలు ఎలాంటివి, వాటన్నిటికీ మనము
దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో చెప్పాలి. ఎవరినైనా నువ్వు బాధ పెట్టావనుకో, ఎందుకు బాధ పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలి. ఎవరినైనా ఏడిపించావనుకో, ఎందుకు ఏడిపించాల్సి వచ్చింది. ఎవరినైనా వేరే వాళ్ళు చంపుతున్నారనుకోండి, వారికి నువ్వు ఒక మాట ఇచ్చావనుకో, నీ మాటను వారు ఆధారం చేసుకున్నారనుకో, అది ఎందుకు జరిగింది అని దేవుడు అడుగుతాడు. కనుక మన మాట, మన చూపు, మన నడవడిక ప్రతిదీ దేవుని సన్నిధిలో మనము ప్రతి దానికి మనం సమాధానం దేవునికి చెప్పాలి. కనుక మరి యోసేపును దేవుడు ఎంతగా మరి వాడుకున్నాడంటే, ఆ దేశానికి ఒక చిన్న పిల్లవాడుగా వెళ్తూ బానిసగా వెళ్ళి అక్కడ ఉండి ఆ దేశమంతటి పైన అధికారిగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకు అంటే దేవుని చేతికి యోసేపు తన జీవితాన్ని అప్పగించాడు. కనుక మరి దేవుడు తనకు తోడై ఉండి అన్ని విషయాలలో వర్ధిల్ల చేశాడు. ఇదే మరి ఇలాగే దేవుడు తోడై ఉండి ఒక వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథము, దానియేలు 2వ అధ్యాయము. మరి దానియేలు గ్రంథం చూసినప్పుడైతే పలానా అధ్యాయం అనే కాదు, కానీ మొదటి నుండి చూసినప్పుడు దానియేలు అంటే యూదా వారిని బబులోని చెరలోనికి తీసుకువెళ్ళిపోయినప్పుడు అక్కడ కొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారనమాట. ఈ యవ్వన బిడ్డలందరినీ రాజు తీసుకురమ్మని చెప్పాడు. ఎవరైతే యవ్వనంగా ఉన్నారో, మంచిగా ఉన్నారో వారందరినీ తీసుకురండి, వీరందరికీ కల్దీ విద్య అనే ఆ విద్యను నేర్పిద్దాము. దాని ద్వారా వారి జ్ఞానంతో, వారి ఆలోచనలతో మన పనులు చేపించుకుందామని రాజుకు ఒక ఆలోచన వచ్చి యవన బిడ్డలందరినీ సేకరించారనమాట. ఆ యవన బిడ్డలందరిలో మరి యూదా దేశం నుండి కూడా, యూదా ప్రజల నుండి దానియేలు తన స్నేహితులు ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక టెస్ట్ ఎవరికి? దానియేలుకి. అది కూడా దానియేలుకి కొత్త ప్రదేశము, కొత్త జనము, అక్కడుండే వాతావరణం అంతా కొత్తది. అయితే అక్కడున్న అధికారి మరి రాజు ఏమని చెప్పాడంటే, ఈ యవన బిడ్డలందరికీ నేనేం తింటున్నానో, నేనేం తాగుతున్నానో, నేనేం తినడానికి యూజ్ చేస్తాను, ప్రతిదీ నేను తినేది, నేను తాగేదంతా ఈ బిడ్డలు తినాలి, అది మాత్రమే ఈ బిడ్డలు తినాలని రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. చేసినప్పుడు అక్కడ దేవుని ఆశ్రయించిన 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు మాత్రము వాతావరణం కొత్తదని, ఇక్కడుండే పరిస్థితులు కొత్తవని, ఇక్కడుండే ఆహారం చాలా రమ్యంగా కనిపిస్తుందని, ఇక్కడుండే ప్రజలు కొత్తగా ఉన్నారని వారు ఏమాత్రము దానికి లోబడలేదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ అధికారిని అడిగినప్పుడు అక్కడ కూడా అధికారికి దేవుడు ఏం చేశాడు? వారి పట్ల కటాక్షమును కలగచేశాడు. కనుక మరి దేవుడు ఎంత తోడుగా ఉండే దేవుడు అంటే, మరి ఆ దానియేలు స్నేహితులు కూడా తోడుగా ఉండి అక్కడ జరిగిన ప్రతి పరిస్థితుల్లో వారికి జ్ఞానంనిచ్చి నడిపిస్తూ దానియేలును తన స్నేహితులను ఏం చేశాడు? ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. వారు అక్కడ పుట్టలేదు, అక్కడ పెరగలేదు, ఆ ప్రాంతం వారిది కాదు, వారు చెరగా కొనిపోబడిన వారు. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన వారముగా ఉండాలి, దేవుని యొక్క తోడును కోరుకునే వారముగా ఉండాలి, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రతి నెల ఈ బలను సమీపిస్తున్న నువ్వు నేను ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుని తన తండ్రి అన్నల యొక్క క్షేమమును చూచి రమ్మని పంపించాడు. ఆ క్షేమాన్ని చూచి వచ్చి నాకు అక్కడ ఎలాగున్నారో నాకు చెప్పు అని పంపించాడు. ఎవరు? యాకోబు యోసేపుని తన అన్నల దగ్గరికి పంపించినప్పుడు యోసేపు మంచి మనసుతో తన తండ్రి మాటకి లోబడి తన అన్నల యొక్క క్షేమము, వారు ఎలాగున్నారు, ఎక్కడ పశువులు మేపుతున్నారు, అక్కడ ఏమైనా ప్రమాదం ఉందా, ఏంటి, వారి ఆహారం ఏంటి, ఇవన్నీ విషయాలు తన తండ్రికి తెలియచేయాలి. తన తండ్రి మాటకు లోబడి విధేయుడై వచ్చాడు. కానీ అక్కడ వారి అన్నలు ఏం చేశారు? యోసేపుని ఒక గుంటలో పడేశారు. శ్రమకు, నిందకు, బాధకు, అవమానానికి గురి చేశారు. మరి దేవాతి దేవుడు తన ఏకైక కుమారుని మన రక్షణార్థము ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఈ లోకంలోనికి వచ్చాడంటే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. తన మాదిరిని మనకు చూపించాలని వచ్చాడు. మనలాగే జీవించాడు, మనలాగే మనిషిగానే వచ్చాడు. తన చేతి పనిగా మనల్ని చేయాలని ఇష్టపడ్డాడు. అంత ప్రేమగా తండ్రి తన కుమారుని పంపిస్తే మనం ఏం చేశాం? మనం దేవుణ్ణి ఏం చేశాం? మనం
సిలువకు అప్పగించాము. సిలువకు ఎప్పుడు అప్పగించాము? గుడ్ ఫ్రైడే రోజే కాదు, ప్రతి దినము అప్పగిస్తున్నాము. మరి అంత క్షేమాన్ని కోరి యోసేపు తన అన్నల క్షేమాన్ని కోరి తండ్రి మాటకు విధేయుడై ఎలా వెళ్ళాడో సేమ్ అదే విధముగా దేవాతి దేవుడు మన తండ్రిని అంటే యేసు ప్రభుని మన మధ్యలోనికి పంపించాడు. పంపించి ఒక మనిషిగా వస్తే దేవుడు ఎలా ఉంటాడు, తన యొక్క మాధుర్ని మనకు చూపిస్తే ఒక మనిషి చేసే పనులు మంచిగా ఉన్నప్పుడు కొందరు దానికి అటువైపు తిరుగుతారంటే దానికి స్టిక్ అవుతారు, దాన్ని ఫాలో చేయాలనుకుంటారు. ఈ రోజుల్లో రకరకాల వీడియోస్, రీల్స్ అవి ఇవి చూసి దాన్ని నువ్వు ఫాలో చేయాలని అనుకుంటున్నావు. కానీ నీ కొరకు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి రక్షకునిగా నిలవబెట్టి నీ కొరకు తన ప్రాణం ఇచ్చిన రక్షకుణ్ణి ఫాలో అవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావా? మరి రీల్స్లో చూసిన తర్వాత అలా ఉండాలని నీలో ఆలోచన వచ్చినప్పుడు అన్నిటికంటే ముందుగా తన కుమారుడు మరి యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు, నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన ఎందుకు ఫాలో చేయలేకపోతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావు? అయ్యా నేను ప్రతి నెల వస్తున్నాను, ప్రతి వారం వస్తున్నాను, అపరాధంలోనే ఉంటున్నాను, అడుగుతున్నాను, నా పెదవులతో అడిగి దీన్ని పొందుకుంటున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను, మరలా నా పాత జీవితాన్ని అలాగే కొనసాగిస్తున్నాను. నా నోటితో అలా వ్యర్థమైన మాటలే మాట్లాడుతున్నాను, నా నోటితో అపకారమును తలంచే మాటలే మాట్లాడుతున్నాను, నా నోటితో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగానే నేను ఉన్నాను. వ్యంగ్యమైన మాట కూడా తప్పే. ఇతరులను చూచి మనం నవ్వుకోవాలని ఒక జోక్ వేసుకుంటాం చూడండి, ఈ మధ్య అది ఎక్కువ పెద్ద ట్రెండ్ అయిపోయిందనమాట. అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతూ ఉంది. ఏదో ఒక మాట అనడము, దాని గురించి నవ్వుకోవడము. ఆ నవ్వుతున్న వారి మధ్యలో ఎవరినైతే వారు టార్గెట్ చేస్తారో వారు కొద్ది వెర్రి చూపులతో చూస్తూ ఉంటారు. కొందరైతే సమాధానం ఇస్తారు, కొందరికి సమాధానం ఇవ్వడం చేత కాదు. మరి అలాంటి స్థితిలో ఉండి ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ విధంగా మీ ఆలోచనలు పెడుతూ ఇతరులను చూచి ఏదో ఒక దానిలో చూపించి ఇలా వేళ్ళతో చూపించి నవ్వాలి అనుకుంటున్నావో దాన్ని ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టు. దేవుడు అయ్యా నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, అయ్యా నా కొరకు నీ ఏకైక కుమారుని పంపించావు, నేను రక్షణ పొందాను. ఎందుకు? పేరుకు మాత్రమే బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను, బలను సమీపిస్తున్నాను, కానీ నా బుద్ధి మారటం లేదు, వ్యర్థమైన మాటలే మాట్లాడుతున్నాను, ఏదో ఒకటి నవ్వి నేను సంతోషపడాలని ఇతరులకు బాధను కలగచేస్తున్నాను. ఈ ఆలోచన నాకు వద్దయ్యా, ఈ తలంపు నాకు వద్దయ్యా. నేను ఎవరిని బాధ పెట్టకూడదు, మాట ద్వారా కూడా నా ఆలోచన ద్వారా కూడా ఎవరిని బాధ పెట్టకూడదని మీరు దేవుని సన్నిధిలో అడగండి. నేనైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాను. 10 మంది మధ్యలోకి నేను వెళ్తున్నప్పుడు ఒకటే దేవుని అడుగుతానయ్యా, నేను ఏది కూడా పొరపాటున మాట్లాడి ఎవరిని కూడా ఇబ్బంది కలగ చేయకూడదు. ఒకవేళ నేను అన్నని మాట అన్నారని నా మీద చెప్పినప్పుడు కూడా నేను దేవుణ్ణే అడుగుతాను. ఏమని అంటే, అయ్యా నేను అనలేదు కానీ నేనే అన్నానని చెప్తున్నారు, కానీ నీవు చూచుచున్న దేవుడవు, సమస్తం ఎరిగిన దేవుడవు కనుక నా పక్షముగా నీ ఉండే దేవుడవు అని నేను దేవుని సన్నిధిలో అడుగుతాను. నీకు అడిగే అధికారం ఉంది, ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలో అడిగే అధికారం ఉంది కనుక దేవుని సన్నిధిలో అడగండి. రీసెంట్గా డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి, అందులో చాలామంది సెలెక్ట్ అయ్యారు, చాలామంది సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోయినా దేవుని విడిచిపెట్టవద్దు, సెలెక్ట్ అయ్యాము కదా అని దేవుని విడిచిపెట్టవద్దు. ఎందుకు అంటే సెలెక్ట్ అయ్యాము కదా, ఇంకా నాకేమీ భయము లేదు, ఇది గవర్నమెంట్ జాబ్ కనుక దీని నుండి నన్ను ఎవ్వరూ తొలగించరని ఒకవేళ నీలో నువ్వు అనుకొని దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేసావనుకో, దేవునికి అది నిమిషం మాత్రం చాలు నిన్ను అక్కడి నుంచి బయటకు పంపించడానికి. ఒకవేళ నువ్వు డిఎస్సిలో సెలెక్ట్ అవ్వలేదనుకోండి, దేవుని స్తుతించు, అడుగు, అయ్యా ఏది నాకు సరి అయినది, ఏ సమయానికి అది నాకు తగినది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు తప్పకుండా మార్గమును సరళం చేసే దేవుడు. ఒకవేళ భూమి తగాదాలలో నువ్వు విజయం పొందుకోలేదా, నీకుండే పరోక్షంగా నీకు ఆపోజిట్గా ఉండేవారు పొందుకున్నారా, దేవుని సన్నిధిలో అడుగు. అయ్యా నేను ఇక్కడ విజయం పొందుకోలేదు, కానీ నీవు నా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి నన్ను ఈ లోకంలో ప్రత్యేకింపపరిచావు, నన్ను ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచుతావు. ఇక్కడ 2వ కీర్తనలో ఉంది, అడుగుము ఏమనుంది, జనములను నీకు స్వాస్యముగా ఇస్తానని. ఎందుకన్నాడు? తను నిన్ను కన్న తండ్రి కనుక, నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నవాడు కనుక. మరి అనేకమైన కుటుంబాలలో ఉండే పరిస్థితుల మధ్యలో నుంచి దేవుని నమ్మిన వారముగా, ఏకైక వారముగా ఉన్నామా లేదా? అవునా కాదా? దేవునికి స్తుతించండి, హల్లెలూయా.
మరి అలా ఉన్నప్పుడు నీ పరిస్థితులు, నీ తోడ పుట్టిన వారి పరిస్థితులు, నీ బంధువుల్లో ఉండే వారి పరిస్థితులు ఒకేలా ఉన్నాయా? లేవు. ఒకవేళ నీకు సమస్య వచ్చినా ఆ సమస్యకు సమాధానము దేవుడు దయచేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలుగుటకు సమర్థుడు ఆయన కనుక మరి ఎంతటి పనైనా దేవుడు చేయగలడు. ఏమాత్రం చేతగాని వాడు కాదు. నీవు ఆశ్రయించిన దేవుడు జీవము కలిగిన దేవుడు కనుక యోసేపును లేవనెత్తిన దేవుడు, ఆ తెలియని జనుల మధ్యలో ఒక అధికారిగా నిలబెట్టిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ కుటుంబంలో నిన్నే ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడో నువ్వు గ్రహించాలి. అవన్నీ నువ్వు గ్రహించినప్పుడు నువ్వు దేవుని స్తుతించక అస్సలు ఉండలేవు. ఒక్క రోజు కూడా నువ్వు మానవు. ఎందుకు అంటే నీ పరిస్థితులను బట్టి నీవు ఆలోచించుకుంటున్నప్పుడు, నీకుండే ఆరోగ్యాన్ని బట్టి, ఇతరులకు లేని ఆరోగ్యాన్ని బట్టి నీవు ఆలోచించినప్పుడు ఒక్క క్షణము కూడా నీవు దేవుణ్ణి మర్చిపోలేవు. నీకుండే స్థానాన్ని బట్టి, నీ అవసరతలు తీరుతున్న విధానాన్ని బట్టి ఏ మాత్రం కూడా నీవు నిర్లక్ష్యం చేయలేవు. కనుక దేవుని యొక్క మేలును నేను పొందుకోలేదే, ఇదిగో నేను ఎగ్జామ్ రాశాను, ఇందులో నేను సెలెక్ట్ అవ్వలేదు, నాకు ఉద్యోగం రాలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు అనుకోవద్దు. ఒకవేళ నేను ఇదిగో ఈ ఎగ్జామ్ రాశాను, ఇందులో నేను పాస్ అవ్వలేదు అని మాత్రం అనుకోవద్దు. ఇదిగో పలానా పని మీద నేను బయటికి వెళ్ళాను, ఈ పనిలో నాకు విజయము రాలేదని నువ్వు అనుకోవద్దు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. విజయాన్ని మనకిచ్చిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఈ బలను మనం సమీపిస్తున్నప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయ్యా, నా అపరాధములను క్షమించు, నన్ను క్షమించయ్యా, నా తలంపులు ఏమైనా చెడ్డగా ఉన్నాయేమో నన్ను క్షమించు, మంచి పాత్రగా నేను ఉండాలయ్యా, నిన్ను మహిమపరిచే పాత్రగా నేను ఉండాలయ్యా, నీకు ఇష్టమైన బిడగా నేను ఉండాలి. 10 మంది మధ్యలోకి నేను వెళ్తున్నప్పుడు నేను ప్రత్యేకమైన దానిగానే ఉండాలి. 10 మంది మన వైపు చూస్తున్నప్పుడు వారికి నిజంగా మనలో దేవుడు ఉన్నప్పుడు మన క్రియలు, మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశంలన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు వారి యొక్క చూపు మనకు చాలా, వారి దృష్టికి మనం ఎలా కనిపిస్తామంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తాము. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పటికీ వారికి మనం చాలా ప్రత్యేకంగా కనిపించి వారి దృష్టిలో ఏమనుకుంటారంటే వీరు చాలా మంచి వారు అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప మంచితనాన్ని దేవుడు తన మంచితనంతో మనల్ని కప్పుతున్నాడు. మన మంచితనం అయితే కానే కాదు, దేవుని యొక్క నీతి ద్వారా మనల్ని రక్షించాడు. మన నీతి, మన మంచిని చూస్తే చాలా చాలా మురికి గుడ్డ లాంటిది. మరి మనకి వంటగదిలో మరి మనం పాత్రలు ఎత్తుకొని దించుకునే పాత్ర, క్లాత్, బట్ట ఎలా ఉంటుంది? చాలా మురికిగా ఉంటుంది. అది రోజు కడుగుతున్న దాని నుంచి విచిత్రమైన రంగు వస్తూ ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? మరి వంటలో మనం వంట చేస్తూ ఉంటాం కదా, ఆడవాళ్ళందరము ఆ క్లాత్ని పట్టుకొని, ఆ బట్టను పట్టుకొని ఎత్తుతాము, దించుతాము, అన్నీ చేస్తాము. అది రోజు దాన్ని సబ్బు పెట్టి కడుగుతున్నప్పటికీ మురికి వస్తూనే ఉంటుంది. అలాంటి జీవితం మనది. కనుక దేవుని సన్నిధిలో మనము అడగాలి, అవునయ్యా, ఇన్ని సంవత్సరాలుగా నీ సన్నిధికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను ఉన్నానని చెప్పుకుంటున్నాను, కానీ ఎలాగున్నానో నన్ను నేను పరీక్ష చేసుకోవటానికి సహాయం చేయయ్యా. అయ్యా, నా జీవితము ఇంత మాత్రము కాదు, ఇంకా ఉంది. నీవు నాకు జీవాన్ని పెట్టావు, నాలో ఏ చెడ్డ తలంపు రావద్దు, మధ్యలోనే ఆపుకుందామనే ఆలోచన రావద్దు. ఒకవేళ బలహీనతతో ఉంటే నీవు నన్ను బలపరిచే దేవుడవు. నేను కూడా చిన్న బలహీనతతోనే దేవుని సన్నిధిలోకి వచ్చాను, దేవుడు నన్ను బలపరిచాడు. కనుక మిమ్మల్ని కూడా దేవుడు బలపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు. కనుక మరి దేవాతి దేవుని కలిగిన మనము, జీవము కలిగిన దేవుని, సజీవము కలిగిన దేవుని, ఇంకా నిత్యము జీవిస్తున్న దేవుడు మన దేవుడు అని చెప్పడానికి మన జీవితాలలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు సాక్ష్యాలే. కనుక దేవుని విడిచిపెట్టద్దు, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టద్దు. ఒకవేళ అందులో నీకు బాధ కలిగిన దేవుని స్తుతించు, వెంటనే నీకు సంతోషాన్ని కలిగించే చక్కటి మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. కనుక మరి యోసేపును, దానియేలును జ్ఞాపకం చేసుకొని ఎవరు తెలియని మనుషుల మధ్యలో ఉన్నతమైన స్థానంలో దేవుడు వారి ఇరువురిని నిలబెట్టాడు, చక్కగా వాడుకున్నాడు. ఆ యొక్క దేశాలలో వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. కనుక మరి మన పనుల్లో, మన పరిస్థితుల్లో, మన బంధువుల మధ్యలో మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగల దేవుడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించండి, దేవునికి మాత్రమే మహిమ కలగాలని మీరు జీవించండి. మనుషుల మెప్పు కోరవద్దు. ఈరోజు మెచ్చుకుంటారు, రేపు నిన్ను తిడతారు. అదే నోరు మెచ్చుకునేది, అదే నోరు
తిట్టేది. కనుక దేవాతి దేవుడు అటువంటి వాడు కాదు. నువ్వు మంచిగా ఉన్నా, నీకు చిన్న బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా దేవుని స్తుతిస్తే ప్రతి దినము దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడే. ఏమాత్రము నిన్ను త్రోసివేసేవాడు కాదు. కనుక దేవాతి దేవుని ఆశ్రయించండి. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలపరచుకోండి. దేవుని మాత్రమే స్తుతించేవారుగా ఉండండి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ఆశీర్వాదకరముగా చక్కగా జరిగించి ఉన్నాం. వచ్చిన బిడ్డలను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన ఒక్కొక్కరిని వారి కుటుంబాలు దీవించండి. విత్తబడిన వాక్యము నాయన ఫలింప చేయండి. ఎవరి గృహంలో కూడా ఏ విధమైన ఘోష వినబడకూడదు నాయన. ఏ ఇంటిలో కూడా నాయన చెడు వార్త వినకూడదు నాయన. అందరూ కూడా నీలో నిలబడాలి, నిన్ను మహిమపరచాలి, నిన్ను సంతోషపరచాలి. అటువంటి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని మనం చేస్తున్నాం. ఈ అక్టోబర్ మాసమంతా కూడా ప్రతి ఒక్కరిపై నీ యొక్క దయగలస్తం ఉంచండి. నీ కృపలతో నింపమని మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించారో సంతాపయము నాయన వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని మనం చేస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి నాయన. మనవలు అంగీకరించండి. ఎవరైనా బలహీనులుగాను, అనారోగ్యములతోనూ, దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, స్వస్థత దయచేయండి. మనల్ని అంగీకరించవలసిందని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి ఉన్న మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.